ఓకే మాస్టర్స్, మన సుబ్బయ్య సారు ప్రతి ఒక్కరిని ఫస్ట్ ఎంకరేజ్మెంట్తో ముందుకు తీసుకెళ్తాడు. నేను ఏదన్నా సార్కు కాల్ చేసి అవసరం చేస్తేనా, సార్ మేడం మీరు సూపర్ 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 అంటాడు. అంటే ఏం లేదు సార్, లేదు మేడం మీ వర్క్ సూపర్, మీరు సూపర్, అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అందరినీ. ఓకే మాస్టర్, ఇప్పుడు మన జంగమయ్య సారు ఏంటంటే ఎంతో అనారోగ్య సమస్య నుండి ఈరోజు తను ఆహారాన్ని పరిమితంగా తినాలి, ఎలా తినాలనే దాని గురించి చక్కగా సారు ఒక 3 నిమిషాల్లో చెప్తాడు. బాగా చూడండి, ఈ యోగిని బాగా చూడండి. నెలకి ఎన్ని సబ్బులు మనకు? సబ్బులు మైసూర్ శాండిల్ సబ్బులు 4 సబ్బులు నెలకు ఎన్ని బియ్యము? 50 కేజీ బియ్యము. నెలకు ఎన్ని పేస్టులు? 2 పేస్టులు, 300 రూపాయల పేస్టులు. ఈ యోగికి పేస్టు లేదు, బియ్యం లేదు, తైలం లేదు, నూనె లేదు, అసలు వంటే లేదు, వండిచ్చేదే లేదు, వండేదే లేదు. 20 సంవత్సరాల నుంచి పొయ్యి మీద పెట్టకుండా, వండకుండా ఇలా జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడు నాకు కూడా తెలియదు. నేను కూడా ఆయన మీద పరిశోధన చేస్తూ ఉండా. 2 రోజులు తినకుండా అవి ఏముంటాయి, శనక్కాయ పప్పులు 5 తింటే 3వ రోజు పడిపోయినా ఇట్ట. ఈయనేమో ఇట్ట పరిగెత్తన్నాడు. ఏందో ఆ రహస్యం తెలుసుకుందాం ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి మనం తల వంచి నమస్కరించుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా మనం ఒకసారి నమస్కరించుకుంటూ, ఈ యొక్క అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క కమిటీ వారిని కూడా ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ అగస్తేశ్వర పిరమిడ్ నేను దాదాపు 3 సంవత్సరాలుగా ఇక్కడ మొట్టమొదటిసారి ఓపెనింగ్కి వచ్చాను పత్రికారితో పాటు. అలాగే రెండోసారి, ఇది 3వసారి కూడా రావడం జరిగింది. సో మధ్యలో కూడా ఒకసారి నేను ఒక క్లాస్ చేశాను ఇక్కడ పౌర్ణమికి. అలా వస్తూ ఇది చూస్తుండగానే ప్రతి సంవత్సరం కూడా దీనికి ఎన్నో వింతలు జరిపిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇకపోతే నా పేరు జంగమయ్య రాయచోటి. 1987 నుంచి నేను వేరే డివైన్ లైట్ మిషన్లో మెడిటేషన్ చేస్తూ, తర్వాత 2008లో నేను పత్రికారితో పరిచయం జరిగింది. అది ఎలా అంటే, మా రాయచోట్లో నేను అప్పుడు 2004 నుంచి 2008 వరకు నేను ఖాళీగా ఆర్టీసీలో ఉద్యోగం చేసేవాడినే, కానీ 2008 ఫిబ్రవరి నేను జాబ్ వదిలేయడం జరిగింది. 2008 సెప్టెంబర్లో పత్రికారితో పరిచయం జరిగింది. అది ఎలా జరిగిందంటే, ఒకానొక మాకు రాయచోట్లో సతీష్ గారు అనే గొప్ప మాస్టర్ ఉన్నారు ఇక్కడే. ఆయన ముద్రించినటువంటి ఒక పాంప్లెంట్ నాకు తారసపడడం వల్ల ఆ పాంప్లెంట్ తీసుకొని నేను రాయచోట్లో మొట్టమొదటిసారి సతీష్ గారి యొక్క ఈవెంట్కి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ పత్రికారు మరియు అప్పుడే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక క్లాస్ జరిగింది. అప్పుడు నేను ఆ క్లాస్లో ఒక 40 నిమిషాలు ధ్యానం చేసి, ఆ ధ్యానం తర్వాత అందరు లైన్లో వచ్చి సార్కి షేక్ హ్యాండ్ ఇస్తుంటే నేను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాను. అప్పుడు నా కుడి చేతితో పట్టుకొని నా వైపు చూసి ఎడమ చేయి తల మీద పెట్టి, మీకు ఎందుకు స్వామీజీ ధ్యానం, మీరు ధ్యానం గురించి చెప్పచ్చు కదా అన్నాడు. అంటే నేను ఆయనకు పరిచయం లేదు. సో నేను 87 నుంచి ధ్యానం చేస్తున్నానంటే విషయం ఆయనకు తెలిసిపోయినట్టుంది. కాబట్టి నేను అప్పుడే నిర్ణయం తీసుకున్నాను, నేను 4 సంవత్సరాలుగా వెతుకుతున్నట్టు గురువు నాకు ఇవాళ దొరికాడు. కాబట్టి నేను ఇంకా నుంచి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ముందుకు వెళ్ళడానికి నాకు ఒక అవకాశం కల్పించినందుకు సతీష్ గారికి, అలాగే పత్రి గారికి కూడా నేను సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, అలాగే పత్రిగారు రాయలసీమకు వచ్చినప్పుడంతా పత్రిగారితో కలిసి ఇద్దరం ప్రయాణం చేస్తూ, అలాగే కడప మాస్టర్స్ కానివ్వండి, ఇంకా అందరితో కూడా కలిసి ప్రయాణం చేస్తున్నందుకు నేను చాలా గర్వకారణంగా జీవిస్తున్నాను. ఎందుకంటే 2004 నుంచి 1998 నుంచి నేను అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్.
అంటే అప్పుడు మధ్యలో ధ్యానం వదిలేసాను. 87 నుంచి 97 వరకు చేసి 98లో ధ్యానం వదిలేసి మళ్ళీ మామూలు జీవితంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు జబ్బులన్నీ కొనుక్కొని 98 నుంచి అల్సర్తో మొదలై క్యాన్సర్ వరకు ప్రయాణం చేసి లంబార్ డిస్క్ ఆపరేషన్ చేసి ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయి డాక్టర్లు నన్ను ఇంటికి పంపించేసి బెడ్డంలో పెట్టేశారు. సో అప్పుడు వేరే మార్గం లేక మళ్ళీ ధ్యానంలోకి వచ్చా 2004లో. ధ్యానం లేకొచ్చి మళ్ళీ కఠోరంగా ధ్యానం మొదలు పెడితే నాకు ఒక విజన్ వచ్చింది. ఆ విజన్లో తిరిగి నేను మళ్ళీ ప్రకృతి గురించి, సృష్టి ధర్మాలు, శరీర ధర్మాలు, ఆహార ధర్మాల గురించి ఆ ధ్యానంలో తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్న దాన్ని నేను నా దేహం మీద అప్లై చేసి చూసుకున్నాను. కరెక్ట్గా 80 రోజుల్లో మళ్ళీ తిరిగి మామూలు మనిషిని అయిపోయినాను. సో ఈ మామూలు మనిషిని అయిపోయినప్పటి నుంచి నేను తెలుసుకున్నటువంటి సత్యాన్ని అందరికీ తెలియజేయాలి. ఎవరు ఈ భూమి మీద దుఃఖానికి గురి కాకూడదు. ఎవరైతే అనారోగ్యము, మానసిక స్థితి ఇవన్నీ ఎవరైతే కోల్పోయి ఉంటారో అలాంటి కోల్పోయే వాళ్ళు కానీ అలా కోల్పోకుండా కానీ జీవించడం ఎలా అనే దాని గురించి నేను చాలా లోతుగా రీసెర్చ్ చేయడం. 84 లక్షల జీవరాశుల్లో 84 లక్షల జీవజాతులు కూడా మనకి వాటి ఆహారం యొక్క వాటి నిర్ణయాలు వాటికి ఉన్నాయి. సృష్టి ధర్మాలు ఉంటాయి. దీనికి సృష్టి ఏం ధర్మాలు ఉంటాయంటే, సృష్టి ఏ జీవిని అయితే సృష్టికి మూల కారణమై ఉంటుందో ఆ జీవికి ఎలాంటి ఆహారం కావాలో కూడా డిజైన్ చేసి ఉంటుంది. సో ఆ డిజైన్ 84 లక్షల జీవజాతులకు తెలుసు అవన్నీ ఏం తినాలనేది. కానీ ఒక మానవుడికి మాత్రమే ఆ ఏం తినాలనేటువంటి సిస్టమ్ తెలియక ఇప్పుడు ఇన్ని దుఃఖాలకు కారణమవుతున్నాడు, శారీరకమైన దుఃఖాలకి. ఎప్పుడైతే శారీరకమైన దుఃఖం మనిషికి వస్తుందో అప్పుడు వెంటనే మానసిక దుఃఖం కూడా వెంట నడుస్తుంది. సో మనస్సు ఎప్పుడైతే దుఃఖానికి గురవుతుందో అప్పుడు శరీరం కూడా కురింగిపోతుంది. కాబట్టి మనస్సుకి శరీరానికి ఉన్న సంబంధం అంత అవినాభావ సంబంధం. కాబట్టి మొట్టమొదట మనిషి నేనెవరో తెలుసుకోవాలి, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చినానని తెలుసుకోవాలి. అసలు నేనంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, స్థూల ప్రకృతి అంటే ఏంటి, సూక్ష్మ ప్రకృతి అంటే ఏంటి, సృష్టి ధర్మాలేంటి, దేహ ధర్మాలేంటి, ఆహార ధర్మాలేంటి, ఇవన్నీ మనము క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మనకు ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ మందులు అవసరం లేదు అని తెలుసుకున్నాను ఆ రోజు. కాబట్టి ఆ సత్యాన్నే ఈరోజు 10 మంది ముందుకు తీసుకెళ్ళి అందరూ ఆరోగ్యంగా ఎలా జీవించాలో తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విషయాలు మళ్ళీ మనం ముందు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నేను మీకు ఇవ్వవలసినటువంటి సలహా ఏంటంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎప్పుడు కూడా పత్రి గారు ఒక గొప్ప ఆశయంతో ఈ సొసైటీని స్థాపించారు. కాబట్టి ఆయన ఆశయం ఒకటే, మొట్టమొదటి ధ్యాన జగత్తుగా మార్చాలి ఈ ప్రపంచాన్ని, అదేవిధంగా శాకాహార జగత్తుగా మార్చాలి. ఎందుకు శాకాహార జగత్తుగా మార్చాలి అంటే, ఈ భూమి మీద ప్రతి జీవి కూడా దుఃఖానికి గురి కాకూడదు అనేటువంటిది ఆయన ఇంటెన్షన్. అంటే ప్రతి జీవి యొక్క సుఖ దుఃఖాలను గమనించేటువంటి ఒక మహానుభావుడు ఆయన. కాబట్టి ఈ భూమి మీద మనిషి ఏం తెలుసుకోమన్నాడంటే, ఆయన మనం తింటున్న ఆహారం ద్వారా కానీ, మనం చూసే చూపు ద్వారా కానీ, మనం చేసే చేష్టల ద్వారా కానీ, మనం మన అవసరాల కోసం చేసే ఏ ప్రక్రియకైనా కానీ, ఏ జీవికైనా నేను దుఃఖం కలిగిస్తున్నానని ఎవరైతే వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటారో వాళ్లే మనుషుల్లో దేవుళ్ళు అని చెప్పాడు ఆయన. కాబట్టి మనం అలా దేవుళ్ళలాగా జీవించాలనుకున్నామా, లేకుంటే నా ఆనందం కోసం ఏ జీవి ఏమైపోయినా పర్వాలేదు అనుకునే జీవిద్దామా? కాబట్టి ఈ విషయం మనం అందరికీ తెలియజేసే ఆయన ఒకటి శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అలాగే ఈ శాంతి జగత్తు నెలకొల్పడానికి ఆయన చేసినంత బట్టి కృషి ఇంత అంత కాదు. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మన మధ్యలో ఉంటూ అందరినీ నడిపిస్తున్నాడు ముందుకి. కాబట్టి ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి నేను ఒక్కటే మాట చెప్పాను గురువు గారికి, నా తుది శ్వాస ఉన్నంత వరకు నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో నేను సర్వీస్ చేస్తాను, 100% నేను సర్వీస్ చేస్తానని ఆయన మాట ఇచ్చాను. కాబట్టి ఇది నా ప్రతిజ్ఞ. కాబట్టి తుది శ్వాస వరకు నేను మీ అందరి సేవలో నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ఎక్కడ పిలిచినా వెళ్ళి మీ అందరికీ ఏం కావాలన్నా నా తరపు నుంచి నేను సహాయ సహకారాలు అందించగలని మళ్ళీ ఒకసారి తెలుపుకుంటూ, అలాగే ఈ అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క సభ్యులందరికీ, ఈ వేదికను అలంకరించినటువంటి సభ్యులకి ఒకసారి తల వంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ. ఓకే మాస్టర్. జంగమయ్య సారు చాలా హెల్త్ సమస్యలకు సంబంధించి ఏ ఫుడ్ తింటే ఏం తింటే, అంటే ఫుడ్ అంటే వండినవి కాదు,
సారు మొలకలు వాల్నట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి వాటి గురించి చక్కగా చెప్తాడు. ఎవరైనా కావాలనుకుంటే సార్ నెంబర్ మళ్ళీ ఇస్తాము. హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు సార్తో ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మాస్టర్ సార్ ఇప్పుడు ఒక మాట చెప్పాడు. మీరు పిఎంసి తెలుగు జంగమయ్య కానీ సుమన్ టీవీ తెలుగు జంగమయ్య కానీ అని మీరు టైప్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి నా ఎన్నో హెల్త్ టిప్స్ ప్రోగ్రామ్స్ వస్తాయి, తప్పకుండా అందరూ వీక్షించవచ్చు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్, ఇక్కడ సార్ చెప్తే నాకు ఒకటి గుర్తు వచ్చింది, అంటే గుర్తు ఉంది నాకు ఎప్పటికీ. పత్రి సార్ ప్రతి మాట నాకు శిలాశాసనం లాగానే గుర్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ క్షణాన ఇంతమంది మధ్యన మాట్లాడుతుంటే ఒక భయంతో నాకు అది గుర్తుపోయింది. సార్ చెప్తే గుర్తు వచ్చింది. జంగమయ్య సార్ని మన పత్రి సార్ ఏం చెప్పాడు, నీకు ధ్యానం అవసరం లేదయ్యా అని చెప్పారు. కానీ అది సార్ మనం ఏదైనా కానీ ధ్యాన సాధన బాగా చేస్తూ ఉంటే, పత్రి సార్ భౌతికంగా లేడు కదా, గురువు లేడు కదా, మనకి కోరిక ఎలా నెరవేరుతుందని చాలామందికి ఆ ఆలోచన ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడు మన మధ్యనే తిరుగుతూ ఉంటాడు, అది అందరికీ తెలుసు ధ్యానులకి. నేను కర్తాలకు పోయాను, సార్కి హెల్త్ బాగాలేదని తెలిసి. కర్తాలకు పోతే అక్కడ సార్ను చూశాను. సారు పరిస్థితి చూస్తే తల కూడా పైకి ఎత్తలేని స్థితిలో ఉన్నాడు. తల అంతా ఇట్లా వాళ్ళేసుకున్నాడు. 4 సార్లు తిరిగాను సార్ను చూడడానికి, ఒకసారైనా నా తట్టు చూస్తాడేమో అని. కానీ సార్ చూడలేదు. మళ్ళీ ఇంకా సాయంకాలం ఇంటికి వస్తామని చెప్పేసి ఒక్కసారి ఫైనల్గా చూస్తామని సార్ దగ్గరికి మళ్ళీ పోయాను. పోతే 4 సార్లు సార్ తలే పైకి ఎత్తలేని ఆయన ఇంకా లాస్ట్ ఫైనల్గా ఏమనుకున్నానంటే, ఇక్కడే ఇదే పిరమిడ్లోనే పత్రి సార్తో రూమ్లో కూర్చొని నా సమస్యనంతా చెప్తే తన కూతురులాగా నన్ను రిసీవ్ చేసుకొని, నేనున్నాను నీకని నాకు ఆ రోజు సార్ నా తల మీద ఇలా పెట్టి, నేనున్నాను, నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉంటావని చెప్పాడు. అంటే నా ప్రతి సమస్య ఆయనకు చెప్పాను 15 నిమిషాలు. ఆయన నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉన్నావు కూడా అని చెప్పాడు. అలా నువ్వు ఆడేమో మాట ఇచ్చి వచ్చినావు, ఈడేమో భౌతికంగా నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇంకా ఏం ధ్యానం అబ్బా అని నా లోపల ఒక నెగిటివ్ ఆలోచన అనుకున్నాను, లోపలికి పోయాను. చూడండి పత్రి సారు ఎలా నడిపిస్తాడో మనుషుల్ని. ఇలా పోతూ ఉన్నాము, నెల్లూరు పవన్ మాస్టరు, నేను, మన శ్రీను బాబాయ్ ముగ్గురం వరుసగా పోతూ ఉంటే సారు 4 సార్లు తల ఎత్తి చూడలేని సారు ఇలా అన్నాడు. ఇలా అంటే నేను ఇలా అన్నాను, నేనే నా సారాన్ని. మళ్ళా అన్నాడు. దగ్గరికి పోయాను. దగ్గరికి పోతే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి పక్కన కూర్చోమన్నాడు. పెద్దది చైరు, సారు కూర్చున్న చైరు. నిలబడుకున్నా, నువ్వు కూర్చో అని చెయ్యి ఇట్లా అన్నాడు. కూర్చున్నా. పక్కన మాధవి మేడం ఉంది, ఇంకా బయటకు వెళ్ళు అనింది. మాధవి మేడం సీరియస్గా చూశాడు, నన్ను బయటకు పొమ్మని చెప్పిందని. ఇంకా నేను బాగుండదు, చాలా మంది చూడడానికి వస్తున్నారని చెప్పేసి నేను బయటకు వచ్చాను. చూడండి, మనం ఆయన శిష్యులము, ఆయన చెప్పే సాధన చేస్తూ, ఆయనను అనుకరిస్తూ, ఆయన మాట పట్టుకొని అనుకరిస్తే ఆయన ఎప్పుడు కూడా మన వెండు ఉంటాడు. ఇంటికి వచ్చాము, సార్ చూశాను, ఇంటికి వచ్చాను. 5 కల్లా సుహాసినక్కని మన జమ్మలగూడ సార్ బాడీ వేకేట్ చేశాడని చెప్పింది. చూడండి సారు, నేను ఏమనుకున్నాను, బాధపడ్డాను, నువ్వు నాకు వెన్నంటుండు లేదు ఉత్తదని, నీ వెనుకమ్మడి నేను ఉన్నానని చెప్పేసి తల కూడా పైకి ఎత్తలేని సారు ఎంత చక్కగా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి పక్కన కూర్చోబెట్టుకొని ఎంత బాగా అలా ఉంటుంది మాస్టర్స్. ఏదైనా మనం ఆయన తలుచుకున్న వెంటనే ఆయన మన వెన్నంటుండి మనకు ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు ప్రతి విషయంలో. ఓకే మాస్టర్, ఇప్పుడు మా బ్రదర్ రామమోహన్ రెడ్డి 2 మాటలు మాట్లాడతాడు, విన్నాం మాస్టర్స్. అందరికీ నమస్కారాలు. వేదిక మీద నుండి పెద్దలకు, గురువు గారికి, పత్రి స్వామి వారి శిష్యులకు అందరికీ నా ఉదయపూర్వక శుభాభినందనలు. ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినందుకు ఈ ట్రస్ట్ సభ్యులకు అందరికీ నా ఉదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మన అందరికీ ధ్యానం విషయం నాకంటే పెద్దవారైన అందరూ ముందు బోధించినారు కనుక నేను మళ్ళీ మీకు ఇదే విషయాన్ని మళ్ళీ చెప్పడం బోరు కొట్టే విషయంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ పొద్దు ఈ విధంగా జరపబడిన కార్యక్రమాలు ప్రతి సంవత్సరము జరుపుకొని మరింత జ్ఞానం ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే మాస్టర్, మా బ్రదర్ గురించి నేను చెప్తే బాగుండదు. సరే మాస్టర్, ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్. బనగానపల్లె నుండి ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చాడు. సారు కూడా అబ్జెక్షన్ లేకపోతే సారు సదానంద యోగి గురించి ఒక బుక్ రాశారు మేడము. ఆ బుక్ కూడా తీసుకొచ్చి ఇక్కడికి ఇస్తాను, అబ్జెక్షన్ లేదని ఇస్తే ఓకే సార్ మీరు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత
ఇక్కడ మన ట్రస్ట్ సభ్యులైనటువంటి నా మిత్ర బృందానికి మాస్టర్స్ అందరూ వీళ్ళు చక్కగా నాకు సహకరించి ఈరోజు ప్రతి పనికి అక్క రండి అంటే యశోదక్క అయితేనేమి, శ్రీదేవక్క అయితేనేమి, మాధవక్క అయితేనేమి, సుహాసనక్క అందరు మాస్టర్స్ అందరూ నాకు, పార్వతక్క అయితేనేమి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు మన హోటల్ లక్ష్మక్క అందరు మాస్టర్స్ పేరు పేరున చెప్తున్నాను. ఓకే మాస్టర్, ఇప్పుడు మనకు సాయి కుమార్ రెడ్డి సార్ గారు 2 మాటలు చెప్తాడు, విన్నాం మాస్టర్. సాయి కుమార్ రెడ్డి సార్, మనం పత్రి సార్ ఒక్కరోజు వచ్చినే మనం చూసుకోలేం. సారు దగ్గర ఎన్నేళ్ల నుంచి భాను సార్ కానీ, సాయి కుమార్ సార్ కానీ, వాళ్ళ టీం మెంబర్స్ కానీ అందరూ ఫంక్షన్లో ఊకే ఉంటారు. సార్ను చేతులు పట్టుకొని మొక్కి అవన్నీ వెళ్ళిపోతారు సార్ అని. కానీ సాయి కుమార్ సార్ వాళ్ళు, బాణన్న వాళ్ళు, వీళ్ళందరూ సార్ను ఎన్ని రోజులు అక్కడనే ఉండి సేవ చేసినారు. సార్ గురించి ఎంత చెప్పినా కానీ తనివి తీరరు. సార్ మాటల్లోనే విన్నాం. ఇక్కడ జాయింట్ సెక్రటరీ అయిన ప్రతాప్ గారికి ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నా. మాస్టర్ ఒకసారి స్టేజ్ మీదకి రండి, జాయింట్ సెక్రటరీ. అలాగే నా తమ్ముడైనటువంటి ప్రకాష్ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాస్టర్ ఈ అబ్బాయి ప్రకాష్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. మళ్ళీ ఈ అబ్బాయి మాట్లాడేటప్పుడు ఆ అబ్బాయి గురించి చెప్తాను మాస్టర్. ఇప్పుడు సాయి కుమార్ సార్ మాట్లాడతాడు. ధ్యాన మిత్రులకు అలాగే ఇక్కడ వచ్చిన సీనియర్ మాస్టర్స్కి అందరికీ నా ప్రణామములు. ఇంతమంది ఇక్కడికి రావడానికి ముఖ్య కారణమైన మన మధ్యలో ఉంటూ మనమల్ని ముందుకు నడిపిస్తున్న బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, నేను గత 27 సంవత్సరాలుగా పత్రి సార్తో ప్రయాణంలో ఉన్నాను, ఆఖరి శ్వాస వరకు. ఈ ప్రయాణంలో ఏదో ఇంకో కొత్తగా చెప్తాడు, లేదంత మరింతగా చెప్తాడు అని, ఒకరికి ఒకలాగా చెప్తాడు, లేదు ఇంకొకరికి ఇంకొకలాగా చెప్తాడేమో అంటూ తిరుగుతూనే ఉన్నా. తిరిగా 30 దేశాలు తిరిగా. ఒక్కొక్క దేశము ఒక 5 సార్ల కంటే ఎక్కువ తిరిగా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని 100 మాటలు తిరిగా. ఎక్కడికి పోయినా ఒక 3 పదాలు ఖచ్చితంగా మాట్లాడేవాడు, వేరే ఎక్కువ మాట్లాడేవాడు కాదు. మిగతా అన్నీ ఆ తర్వాత సందర్భోచితంగా వచ్చినట్టువే తప్పితే, మొట్టమొదటిది ధ్యానము. ఇప్పుడు అందరూ కూడా ఒక కామన్ మాటలు మాట్లాడింది ఏంటంటే ధ్యానము. ఇక్కడ రావడానికి కూడా ధ్యానము. ఈ ధ్యానాన్ని ఎంత సరళంగా తీసుకొని వచ్చాడు అంటే, ఎక్కడో హిమాలయాల్లో సంసారం వదిలేసి కోర్సు 1, కోర్స్ 2, కోర్స్ 3 చేసుకుంటూ ఆశ్రమాల్లో ఉంటూ చేయాల్సింది వృద్ధాప్యంలో, అంటే 60 ఏళ్ళు దాటినాక మన సంసారమైన బాధ్యతలు వదిలేశాక చేయాల్సిన అన్నదాన్ని పక్కన పెట్టేసి, ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, సంసారం వదలనక్కర్లేదు, ఉంటూ చేయొచ్చు అని హిమాలయాల్లో ఉన్న ధ్యానాన్ని మన వంటింట్లోకి తీసుకొని వచ్చి పెట్టాడు. ఇంకా పత్రి సార్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, పూర్తిగా వడ్డించిన విస్తర. దాన్ని మళ్ళా కొత్తగా యాడ్ చేయనక్కర్లేదు, దాంట్లో నుంచి తీసేయనక్కర్లేదు, తింటే సరిపోతుంది. రోజు ఈ మాటలే విన్నాను. సరే, మీరు గత 2 సంవత్సరాలుగా పత్రి సార్ గారి వీడియోలు చూస్తే 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము. ఇది క్రమం తప్పకుండా మీరు దైనందిక జీవితంలో మీకున్న 24 గంటల్లో ఒక 6 గంటలు మీకోసం కేటాయించుకోండి. మీరు దేనికైతే ఈ ప్రపంచంలో తిరుగుతున్నారో, 2 దానికి తిరుగుతుంటారు ప్రపంచంలో అంతా. మనం ఉద్యోగం నుంచి ఖండాలు దాటి అనేక ఉద్యోగాలు చేస్తూ, అనేక పనులు చేస్తూ, ఒకటి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలా, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలా. 2 ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మరి ఎవరికి వారు ప్రశ్నించుకోండి, ఈ 2 ఉన్నాయా లేవా. ఇది నేను రోజు 6 గంటలు అభ్యాసం చేయడం ద్వారా 27 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉన్నాను.
ఈ 25 సంవత్సరాల్లో డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం రాలేదు నాకు. ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాను. ఇంతకుముందు మేడం చెప్పారు చక్కగా, ప్రాబ్లమ్స్ అన్న మాట చాలా చక్కగా వాడారు. ధ్యానానికి రాకముందు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ధ్యానం తర్వాత ఆ ప్రాబ్లం అన్న పదాన్ని తీసేసి ఛాలెంజెస్ ఉంటాయని పెట్టుకుంటాం అన్నమాట. ప్రతిదీ ఒక కొత్త ఛాలెంజే. ప్రతి ఛాలెంజ్ను ధ్యానం ద్వారా. రెండోది ముఖ్యంగా స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్. నేను 3 విషయాలు చెప్పాను ఇంతకుముందు చెప్పేవాడని. ధ్యానము, స్వాధ్యాయము చక్కగా. అంటే పత్రి సార్ ఈ 27 సంవత్సరాల్లో నెలకు 15 రోజులు నేను సార్తో ఉంటే ఏ రోజు కూడా ఆయన చేతిలో బుక్కు లేంగా చూడలేదు. ఎప్పుడు ఏదో పుస్తకం చదువుతూనే ఉన్నాడు. కొన్ని వేల పుస్తకాలు, కొన్ని లక్షల పుస్తకాలు చదివి అవన్నీ దాంట్లోని ఎసెన్స్ అంతా తీసుకొని మన తెలుగు మ్యాగజైన్ అద్భుతంగా ధ్యాన జగత్ ఉంది. అలాగే ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్స్ అనేక భాషల్లో ఆ మ్యాగజైన్స్ ప్రచురించుకుంటూ ఈ ధ్యానాన్ని పొందండి. నేను ఒక్కనే కాదు, పరమ గురువులు చాలామంది ఉన్నారు. వాళ్ళ జ్ఞానాన్ని అంతా మనం తీసుకున్నాం. ఇది 2. అలాగే 3వది సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం సతీష్ సార్ ఇప్పుడు చెప్తున్నాడు ఎలా వాడుకోవాలి. వాట్సాప్ను కానీ వీడియోస్ ద్వారా కానీ ఎంత చక్కగా అంటే ఈ మొబైల్లో మీకు కావాల్సిందంతా ఉంది. నేను 1996లో వచ్చినప్పుడు పిరమిడ్ అంటే 500 కిలోమీటర్లు తిరుపతి నుంచి కర్నూలుకు పోవాల్సి వచ్చేది. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా గ్రామానికి పిరమిడ్లు నిర్మాణం జరిగింది. మరి ఈ 3తో పాటు శాకాహారాన్ని అలాగే పిరమిడ్ పవర్ను కూడా వాడుకుంటూ మనము ఆనందమయ జీవితం గడుపుదాం. తెలుసుకున్నది 10 మందికి చెబుదాం. ఇవే పత్రి సార్ చేసుకుంటూ వచ్చాడు. మరిన్ని విశేషాలు మనం క్లాసుల్లో పెట్టినప్పుడు నేను వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్కు ఒకసారి ఇంత చక్కటి సందేశం మనకి ఇచ్చినందుకు గట్టిగా క్లాస్ కొడదాం. వైస్ చైర్మన్ శ్రీదేవి మేడం మాట్లాడుతుంది 2 మాటలు. మేడం మాటలు విన్నాం. మనందరి ప్రీతమ గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ వేదికను అలంకరించిన మాస్టర్స్కి అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. స్వర్ణమాల అమ్మగారికి కూడా నమస్కరిస్తున్నాను. నేను ధ్యానంలోకి రాకముందు నా ఇంటి వరకే పరిమితమైనాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఇది ధ్యానంలోకి వచ్చినాకనే ఇవి నాకు వస్తున్నాయి కూడా మాటలు. అంటే నాలో అధైర్యం ఉంది ఎక్కువ. ధైర్యం అనేది లేకపోవడం వలన నేను బయటికి అనేది రావడం లేదు. ఇంటి వరకే ఉన్నాను నేను. అనారోగ్య కారణంగానే ధ్యానంలోకి వచ్చినాను. ధ్యానం చేయడం వలన నా ఆరోగ్యం బాగుంది. ఆనందంగా నేను ఉన్నతంగా జీవిస్తున్నాను ఈరోజు ఆత్మజ్ఞానంతో. మా పిరమిడ్ ట్రస్ట్ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఈ సెలవు తీసుకున్నాను. ఓకే మాస్టర్, మన వైస్ చైర్మన్ అయినటువంటి కుండా శ్రీదేవి మేడానికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఇక్కడ నాకు అందరూ ముఖ్యమే, కానీ అత్యంత ముఖ్యమైనటువంటి ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉండడానికి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఇంత చక్కగా నాకు తెలియజేసినటువంటి నా గురువు గారికి ఒకసారి ఈమె సలహాదారు మాకి ఈమె జమ్మలమడుగులు ఈ అక్క ఒక పిరమిడ్ కూడా కట్టించింది. ఎన్నో సేవలు చేసింది మన సొసైటీకి. చూడండి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ధ్యానం నేర్చుకుంటే ఎంతోమంది బాగుపడతారన్నటువంటిది మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఆ అక్క నాకు ధ్యానం నేర్పించింది. నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను. అలా నేను కూడా ఎంతోమంది నేర్పిస్తూ ఉన్నాను. మా గురువు ఈమెతో మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులకు మెయిన్ మన గురువు గారైన పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, ఆత్మ బంధువులకు ఆత్మీయ ఆహ్వానము. వీళ్ళందరికీ ఆత్మపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను ధ్యానానికి రాకముందు నాకుండే ముగ్గురు గురువులు ఇప్పుడు లేరు. నేను ధ్యానానికి రాకముందు ఆరోగ్యం బాగలేకనే ధ్యానానికి వచ్చిన. ఎంత ఆరోగ్యం అంటే నేను చిన్నప్పటి నుంచి శాకాహారిని కావడంతో నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలుస్తుంది ఆరోగ్యం బాగలేక. కానీ మా బాబు నడచలేడు. మాకు పెద్ద బాబు, నాకు 2 బాబులు, పెద్ద బాబు నడచలేడు. ఆ బాబు కోసమే నేను ధ్యానానికి వచ్చిన. ఆ బాబు నడచాలి, ధ్యానానికి పోతే ఇలాంటివి జరుగుతాయేమో, ఎంతో అద్భుతాలు ఉంటాయంట కదా ధ్యానంలోని. ఆ బాబు ఇప్పుడు లేడు.
బ్రహ్మర్షి నాకు ధ్యానం నేర్పించిన లక్ష్మీనారాయణ రెడ్డి అనంతపురం, ఆయన ఇప్పుడు లేడు. బ్రహ్మర్షి పత్రిది కొడితే ధ్యానానికి వచ్చిన, బాగా కొడితే ధ్యానం చేసిన, నా కర్మ దగ్నమైంది సార్ కొట్టడం వల్ల. ఆయన ఇప్పుడు లేడు. ఆ ముగ్గురు ఇప్పుడు లేరు. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ పైనుంచి స్పిరిచువల్గా ఆనందపడుతుంటారు మనం చేసే ఈ ప్రోగ్రాంలలో. ప్రతి ఒక్క అణువులోనూ గురువు గారు ఉంటారు. ప్రతి ప్రోగ్రాంలోనూ, ప్రతి అణువులోనూ, ప్రతి మనిషిలోనూ ఉంటారు. ఇక్కడ లేడు అక్కడ లేడు అనుకోకుండా నేను ధ్యానానికి అలాంటి స్థితి నుంచి ఇక్కడికి ఎంతోమంది శాకాహార ర్యాలీలు ఎన్నో చోటికి వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని హాస్పిటల్ ఇల్లు తప్ప నాకు తెలియని ఊర్లే లేవు. చిన్న చిన్న ఊర్లు ఎన్ని ఊర్లు ఉన్నాయో తెలియదు. కానీ ధ్యానం తెలిసిన తర్వాత వీళ్ళకందరికీ నా పరిస్థితిని ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో అని వాళ్ళకందరికీ ధ్యానం నేర్పించాలని ఆ ఒక్క సంకల్పంతోనే నేను ధ్యానం నేర్చుకొని ధ్యానం నేర్పించడానికి, ధ్యానం నేర్చుకునే రోజే ధ్యానం నేర్పించడం మొదలుపెట్టినాను. ఆ గొప్ప కార్యం నాకు పత్రి సార్ ద్వారానే దొరికింది. వాళ్ళు ముగ్గురు ఇప్పుడు లేరు. ఇప్పుడు ప్రస్తుతం నేనేం నేర్చుకున్నానంటే నాకు తెలిసింది ధ్యానం, శాకాహారము, ఏమి ఆకారం తినాలి మనిషి, శాకాహారం తినాలి, శాకాహారంలోనే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, యోగా, ఈ మూడు కావాలి మనిషికి. ప్రతి సొసైటీకి వెళ్తే ఒక్కొక్కటి రెండే దొరుకుతాయి, కానీ పిరమిడ్ సొసైటీకి వెళ్తే ఈ మూడు దొరుకుతాయి. కర్తాలకు వెళ్తే ఈ మూడు ఉంటాయి. సార్ యోగా నేర్పిస్తాడు, ధ్యానం నేర్పిస్తాడు, ఆహారం ఎలా తినాలో మనకే నేర్పిస్తాడు. ఉల్లిగడ్డ పొట్టు ఎలాగుంటుందో ధ్యానం చేస్తే మన పొట్టును మనమే, అహంకారం అనేది మూసుకపోయి ఉంటుంది ఉల్లిగడ్డలాగా, అలా మన పొట్టును మనమే తీసుకొని ఏమీ లేకుండా లాస్ట్కు చేసుకుంటాం. అలాంటి స్థితి. ఇక్కడికి వచ్చేటప్పుడు అందరు అడిగినారు, పిరమిడ్లు ఉన్నాయి కదా మీరు విగ్రహారాధన ఎందుకు చేస్తున్నారు అని. నన్ను ఇక్కడ ఎవరినన్నా అడిగినారో నాకు తెలియదు. అలా విగ్రహారాధన ధ్యానంలో వాళ్ళు కూర్చోంటే మనం కూడా అలాగా విగ్రహం లాగా కూర్చుంటే, నిగ్రహంగా కూర్చుంటే విగ్రహంలా తయారవుతామని చెప్పడానికే ఆ విగ్రహాలు ఇలా ఆవిష్కరించినారు. ఈ మూడు ఎవరైతే పాటిస్తారో, ధ్యానము, ఆహార నియమాలు, యోగా, ఈ మూడు ఎవరైతే, ఎక్కడా ఈ మూడు దొరకవు చూసుకోండి, 2 దొరుకుతాయి, 1 దొరుకుతుంది, కానీ ఈ మూడు పిరమిడ్ సొసైటీలోనే దొరుకుతుంది. మనం చెప్పడం కాదు, ఆచరించాలి, ధ్యానం చేయాలి, శాకాహారమే తినాలి. ఈ మూడు అందించి దాన్ని పట్టుకొని ఎదగాలి అంతే. ఎవ్వరు ప్రతిసారి ప్రతి ఒక్కరు ఉండరు. మనకు కావాలంటే కళ్ళు మూసుకొని ధ్యానం మాస్టర్ని, మీకు ఇష్టమైన మాస్టర్ని ఎంచుకొని ఆ మాస్టర్తో మీరు గైడెన్స్ తీసుకోండి. అంతేగాని బయట ఎంత గైడెన్స్ తీసుకునే మీకు సరైన జీవితం ఉండదు. మీ లోపలనే మీకు లోపల పెద్ద గురువు ఉన్నాడు. ఆ గురువును పట్టుకోండి. ఆ గురువును పట్టుకుంటే సరైన గైడెన్స్ వస్తుంది. మీకే తెలుస్తుంది సరైన గైడెన్స్ లేకుంటే మీరు సరైన ధ్యానం చేయలేదు, సరైన ఆహారం తీసుకోలేదని. బస్సు ఉంటే డ్రైవర్ ఉండాలి, డ్రైవర్ ఉంటే నూనె ఉండాలి. ఈ మూడు సమానంగా ఉంటేనే బస్సు నడుస్తుంది. మనం కూడా ఈ మూడు సమానంగా ఉంటేనే కరెక్ట్గాని నేను తెలుసుకున్నాను. అందరికీ ఇదే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇలా మాట్లాడాలా, వంట చేసుకొని ఇంట్లో ఉండడం కాదు. చూడండి ఏం మాట్లాడుతూ ఉందో. ఆమెకు ధ్యానం నేర్చిన గురువులందరూ చచ్చిపోతున్నారు. నన్ను గురువు అని ఎక్కడ చెప్పగాకు తల్లి, నాకు భయం వేస్తుంది. నేను వాళ్ళ ఇంటికి చాలాసార్లు పోయి ధ్యానం విషయాలు చెప్పిన, నన్ను గురువు అని ఎక్కడ చెప్పగాకు, నాకు భయం వేస్తుంది. ఇప్పుడు చూశారా, శిలను చేసి చీకటింటను పెట్టి మొక్కుచున్న వెర్రి మూఢులారా, శిలలు శిలలే కాదు, తనదులోని శివుని తానేలాగా అంతడో విశ్వదాభిరామ వినురవేమా. ఆ విగ్రహాలు పెట్టింది పూజల కోసం కాదు, వ్రతాల కోసం కాదు, నోముల కోసం కాదు, టెంకాయలు కొట్టేదానికి కాదు. వాళ్ళు చేసిన ధ్యానం మనము చేయాలని, అంత తప్ప వేరే ఏమీ కాదు. దయచేసి భ్రమల నుంచి బయటపడండి. యోగులను పెట్టాం మనం ఇక్కడ, యోగులను పెట్టాం. సదా గుర్తుంచుకోండి, భ్రమలొద్దు. థ్యాంక్ యూ. ఏం నేర్చుకోవాలా? దేవాలయానికి పోయి శిలను చూసి నిగ్రహం నేర్చుకోవాలి. నిగ్రహం 100 సంవత్సరాలు ఆ విగ్రహం అలాగే ఉంది. వేడి నీళ్ళతో స్నానం చేయిస్తాడు స్వామీజీ, పెరుగుతో, పాలతో, తేనెతో, ఇంకా ఏంటి వేసి రుద్దుతానే ఉంటాడు. ఒక్కరోజు కూడా ఆ శిల ఏడ్చరే. చూసారా? అలా నిగ్రహంతో రోజులు, నెలలు, సంవత్సరాలు ధ్యానంలో కూర్చొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలంటే ధ్యానమే శరణ్యం, వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ అవకాశం ఇచ్చిన మాస్టర్లకు అందరికీ
థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా మళ్ళీ ఒకరికి అవకాశం ఇస్తాం. ఓకే మాస్టర్స్, ఆడవాళ్ళు ధ్యానానికి వస్తే అంతా ఆనందమే కదా. ఇప్పుడు మాస్టర్ మాటల ద్వారా మనం విన్నాము. మొన్న లాస్ట్ మన ధ్యాన మహిళా చక్రంలో పత్రి మేడం ఒక మాట చెప్పింది. ఇప్పటి నుండి ఇంతకుముందు మనం ఏం చెప్పుకునే వాళ్ళము, పత్రిజీ ధ్యాన మహిళా యాగం అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మేడం ఏం చెప్తుంది, మహిళా ధ్యాన మహాచక్రము అంటే ఇప్పుడు సొసైటీ అంతా కూడా చైర్మన్లు అందరు ఆడవాళ్ళే ఉండాలని మేడం లాస్ట్ రోజు స్పీచ్ ఇచ్చింది. చూడండి, ఆడవాళ్ళు ధ్యానం చేస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కాబట్టి అందరూ ధ్యానం చేయండి చక్కగా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ అబ్బాయి ప్రకాష్ మన జమ్మలమడుగు అబ్బాయే, కానీ కొరియాలో ఉన్నాడు అబ్బాయి. అక్కడ కొరియాలో ఉంటూ కూడా ఇక్కడ పిరమిడ్లకు మేము రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ అవసరం ఉన్నా నేను ఉన్నాను అక్క అని చెప్పి, ఎక్కడ చిన్న అవసరం ఉన్నా కూడా తన వంతు తన సహాయం చేస్తూ ఉంటాడు. కానీ నేను ఈరోజు చెప్పాలి ఆ అబ్బాయి యొక్క గొప్పతనం. గొనుగునూరు పిరమిడ్ ఆగిపోతే అక్క నువ్వు దాన్ని కట్టు అన్నాడు. ప్రకాష్ నా దగ్గర డబ్బులు లేవు అంటే నేనున్నానక్క అన్నాడు. కానీ నువ్వు ఆడుండావు, నాకు ఎట్లా పంపిస్తావు అబ్బాయి ఏందని నాకు ఆలోచన పడింది. కానీ ఈరోజు 12 lakhs అయితే ఆ అబ్బాయి 7 lakhs ఇచ్చాడు. చూడండి, ఈ మాస్టర్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. ఎంత గొప్ప బుద్ధి ఆ అబ్బాయిది. అక్కడ ఇస్తూ ఇక్కడ నెల నెల డబ్బులు ఇస్తూ మళ్ళీ ఏ అవసరం ఉన్నా అక్క నేను ఉన్నానని చెప్తూ ఉంటాడు. ఇలాంటి మాస్టర్స్ ఊరికి 2 ఉంటే ఇంకా ఏం కావాలి మాస్టర్. చూడండి, జమ్మలమడుగులో ఫస్ట్ ధ్యానానికి మెయిన్ కారణము మనకు ఈ అబ్బాయే. ఈ అబ్బాయి భానుప్రకాష్ అన్న, వీళ్ళిద్దరే మనకు ఫౌండేషన్. ఇక్కడ భానుప్రకాష్ అన్నేమో పత్రి సార్తో పోయి అక్కడే ఉన్నాడు. ఈ అబ్బాయి మాత్రం ఒక ఆనిముత్యం లాగా ప్రకాష్, ఒక ఆనిముత్యం లాగా మనకు ఎక్కడో ఉంటూ కూడా నేను ఇక్కడే ఉండాను, నా సేవలు మీ ద్వారా జరగాలని చెప్పేసి నాకు సపోర్ట్గా ఉంటూ అన్ని రకాలుగా నడిపిస్తూ ఉన్నాడు. మాస్టర్స్ అట్లే వేదిక ముందర అందరి సమక్షంలో చెప్తున్నాను, 21వ తారీఖు గొనుగునూరు పిరమిడ్ కూడా ఇలాగనే ఓపెనింగ్ ఉంటుంది. తప్పకుండా అందరు రావాల్సిందిగా కోరుచున్నా మాస్టర్స్. ఈయన ఇంటర్నేషనల్ మాస్టరు, జమ్మలమడుగు పితామహ అనాలయనను. నిజంగా ఈడ ఆదిలో ఫౌండేషన్ వేసింది ఈయనే, అందరికీ ధ్యానం నేర్పించింది ఈయనే, పల్లెలన్నీ తిరిగింది ఈయనే. ఈరోజు ఇప్పుడు ఎక్కడున్నావు? సౌత్ కొరియా. నన్ను అయితే ఒక 100 సార్లు పిలిపించి కడప నుంచి ఈడికి నా వీపంతా అరిగిపోయింది బస్సుల్లో ప్రయాణం చేసి చేసి. ఎప్పుడు పిలిచేవాడు నన్ను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి మన పిరమిడ్ మాస్టర్స్కి, పెద్దలకి, గురువులకి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వీళ్ళు చెప్పినంత గొప్పవాడిని ఏం కాదు నేను. మనమందరం కూడా పత్రిసార్ మొలిచిన శిలలం అంతే. పత్రిసార్ మార్గంలో మనం నడుస్తున్నాం. ఆయన చెప్పిన మార్గంలో ఆయన మన చేత చేయించిన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మరీ ముఖ్యంగా ధ్యాన ప్రచారం. సో ప్రతి ఒక్కరూ ఈ 4 చక్కగా ఆచరించి ఎదుటివారితో ఆచరింపజేస్తూ చక్కగా ఆయన మార్గంలో మనం పయనిస్తూ ఉందాం. నేను మొట్టమొదట ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు భానుసార్ మాత్రం పరిచయం. సో ఆ తర్వాత యశోదక్క, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మహిళామూర్తులు ఎంతోమంది, మన శ్రీదేవక్క, మాధవక్క, ఇలా చాలామంది నాకు ధ్యానం చేసేటప్పుడు, అందరూ ప్రోగ్రామ్స్ నిర్వహించేటప్పుడు అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం. చాలా చక్కగా అందరం కూర్చొని ధ్యానం చేస్తూ అందరి చేత చేయిస్తూ అందరు పల్లెలన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం. కాలినడకని తిరిగాం నేను బాణన్న ఇక్కడ ఉండే పల్లెలకి. మన జంగాలపల్లెలో మాస్టర్స్, అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. అలాగే గొరిగనూరు మాస్టర్స్, ధర్మాపురము, సునపురాలపల్లె, చాలా ఉన్నాయి ఇక్కడ పల్లెలు. తలమంచిపట్నం మాస్టర్స్, మరీ ముఖ్యంగా మన వెంకట్రామరెడ్డి మాస్టర్ నాకు అత్యంత ఇష్టమైన మాస్టర్, ఆత్మీయుడు, చిరకాల మిత్రుడు. సో మన ఇలా మేము స్టార్టింగ్లో చాలామంది మాకి ఇలా సహకరించారు. ముఖ్యంగా వెంకట్రామరెడ్డి అన్న మీ యొక్క సహాయాన్ని మేము లైఫ్లో మర్చిపోలేమన్నా. ధ్యానంలో మేము ఇంత ఎదిగామంటే కారణం అన్ననే. ఇప్పటికీ నాకు అన్న గురించి తలుచుకుంటే ఆనంద బాష్పాలు వస్తాయి. నిజంగా ఆయన చేసిన సహాయం నన్ను ఇంత దూరం సౌత్ కొరియా వరకు తీసుకెళ్ళింది.
ధ్యానంలో. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. పత్రిసార్ మార్గంలో విజయవంతంగా నేను నడుస్తూ ఉన్నందుకు అందుకు కారణమైనటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి ఈ సభాపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఒకసారి మన ప్రకాష్ మాస్టర్కి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం, గట్టిగా. ఈరోజు మన జమ్మలమడు గురించి చెప్పాలంటే ఒక మహాయోగి గురించి చెప్పాలా. ఎందుకంటే మనము ఒక్కరోజు మౌనంగా ఉండాలంటే చేత కాదు. ఒకరోజు చూస్తాము, నెలలో ఒక్కరోజు లేక వారానికి ఒక్కరోజు మౌనంగా ఉండాలంటే అస్సలు మనకు సాధ్యమే కాదు, మనకి ఎరుకనే ఉండదు. అలాగా 4 సంవత్సరాలు మౌనంలో ఉండి మితాహారం తింటూ, అది కూడా ఒక్క పూటనే తింటూ ఆయన ఎలా జీవించాడంటే సత్య మార్గంలో, పత్రిజీ మార్గంలో జీవించి 4 సంవత్సరాలు మౌనంలో ఉన్నాడు మాస్టరు. ఆ మాస్టరు మన సెక్రటరీ అయినటువంటి వెంకటరామరెడ్డి సారు, ఆయన సహాయ సహకారాలు ఈ సొసైటీకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సారు మాటల్లో 4 విన్నాం. మనందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు, స్వనమాల పత్రిజీ మాతాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను శిరస్సు వంచి ఆయనకు నా పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన దత్తపీఠాధిపతి గురువర్యులు, తర్వాత ధ్యానం మాస్టర్సు, పిరమిడ్ మాస్టర్సు, తర్వాత ఆత్మ బంధువులకు, నాతోటి కమిటీ సభ్యులకు అందరికీ నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2001 ఫిబ్రవరి 21వ తేదీన గురువు గారిని అనంతపురంలో అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రం వార్షికోత్సవ సందర్భంగా కలవడం జరిగింది. ఆ రోజు మహాశివరాత్రి పండుగ సందర్భంగా డే అండ్ నైట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదట నేను గురువు గారిని కలిసినప్పుడు శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నది గురువుగారి నోటి ద్వారా వినడం జరిగింది. నేను అప్పటికే ధ్యాన గురువు కోసం వెతుకుతున్నాను. ఏ సంస్థలోకి వెళ్ళాలి. వివేకానంద రామకృష్ణ మఠం నుంచి వివేకానంద స్వామి వారి పుస్తకాలు, రామకృష్ణ పరమహంస వారి పుస్తకాలు తెప్పించుకొని 2 సంవత్సరం నుంచి ఆ పుస్తకాలు చదవడం ద్వారా నాలో ఇంకా జన్మరాహిత్యాన్ని పొందాలి, ఇంకా జన్మలను పొడిగించుకోకూడదు, మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందాలంటే ధ్యానం మాత్రమే మార్గం, ఇంకా వేరేది లేదు అని దాంట్లో చెప్పబడింది. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా మోక్షం. కానీ ధ్యానము గురువు ద్వారా నేర్చుకొని చేయాలి. ధ్యానం వాళ్ళు పుస్తక రూపంలో చెప్పినప్పటికి కూడా గురువు లేకుండా ఆ పుస్తకం చదివి ధ్యానం చేయకూడదు అని నిబంధన దాంట్లో చెప్పడం జరిగింది. దానికోసం ఏ గురువు ఏ సంస్థలకి వెళ్ళాలి, ఏ గురువు అన్న సందర్భంలో నాకు అన్న వరుస అవుతాడు. ఆయన తాడపత్రిలో రాజమోహన్ రెడ్డి అనే ఆయన అప్పటికే 1 సంవత్సరం నుంచి ఈ పత్రిజీ గురువు గారి ద్వారా ధ్యానం నేర్చుకొని ఆయన ఈ ధ్యాన విధానాన్ని అనుసరిస్తున్నాడు. ఇంకా నా గురించి తెలిసి నన్ను రమ్మని ఆ రోజు నన్ను ఆయన దగ్గరికి పిలుచుకోవడం జరిగింది. అక్కడ మొట్టమొదటిసారి అగస్త్య పిరమిడ్ ఆ ధ్యాన మందిరాన్ని కట్టించిన వ్యక్తి. ధ్యానం అయిపోయిన తర్వాత పిరమిడ్లోనే ధ్యానం అయిపోయిన తర్వాత కిందికి దిగేటప్పుడు ఆ కట్టించిన వ్యక్తి వచ్చేసి గురువుగారికి పాదాభివందనం చేసినాడు. అంటే పాదాలకు నమస్కారం. గురువుగారికి పాదాలకు నమస్కారం చేయాలని నాకు తపన అన్నమాట. గురువుగారి కోసం అన్వేషణలు ఉన్నాను. గురువుగారిని బాగా గౌరవించడం అంటే గురువుగారికి పాదాలను నమస్కరించడం అనుకున్నాను. ఆయన పడతానే ఆయన లేస్తానే నేను పాదాలకు నమస్కరించాను. అంతకుముందు నాకు తెలియదు గురువులకు మన గురువుజీ పాదాలకు నమస్కరిస్తే కొడతాడని. నన్ను వెంటనే కొట్టినాడు. ఆయననేమని లేదు, కానీ నన్ను కొట్టినాడు. అంటే మొట్టమొదటి గురువుగారి కరచాలనం ద్వారా నేను రాలేదు, గురువుగారి చెంపదెబ్బ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ఆ రోజే మొట్టమొదటిసారి గురువుగారి నోటి ద్వారా శాకాహారం మాత్రమే తినాలి, మాంసాహారం తినకూడదు అన్నది విన్నాను. అదే రోజు ఆ క్షణంలో నేను శాకాహారిగా మారినాను. తర్వాత ఇంకా ముఖ్యంగా మనకు 2 వాక్యాలు నేను చెప్తాను సందేశం రూపంలో. అది నా సందేశం కాదు, గొప్ప గురువులు ఇచ్చిన సందేశం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలి అంటే రాదు. ఆరోగ్యం దేహానికి సంబంధించింది అయినప్పుడు కూడా దేహం ఆరోగ్యంగా ఉండాలంటే మనసులో మార్పు చేసుకోవాలి. బుద్ధ భగవానుడు ఏం చెప్పినాడంటే
ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా ఉన్నాడు అంటే తన దేహం, ఏ వ్యక్తి దేహమైనా ఆరోగ్యంగా ఉంది అంటే తన మనస్సులో ఆరోగ్యకరమైన ఆలోచనలు, భావనలు ఉంటాయి. నిరంతరం ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటాడు, ఆరోగ్యానికి సంబంధించిన భావనలు అతను ఉంటాడు. అలాంటి వ్యక్తి మాత్రమే ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి మన దేహం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎక్కడ మార్పు చేసుకోవాలి? మన మనసులో ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనారోగ్యానికి సంబంధించిన ఆలోచనలు ఉండకూడదు, అనారోగ్యానికి సంబంధించిన భావనలో ఉండకూడదు. అప్పుడు మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కడు ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కడు, అతడు ధనవంతుడైనా సరే పేదవాడు అయినా సరే సుఖంగా కోరుకుంటాడు. సుఖం అన్నది ఊరికే దేహంతో పని చేయకుండా, దేహం శ్రమించకుండా ఒక చెట్టు కిందనో, ఏసీ రూములోనో, కుషన్ బెడ్ మీదనో, కుషన్ కుర్చీలో కూర్చోవడం ద్వారా, కుషన్ బెడ్ మీద పండుకోవడం ద్వారా, కారులో ప్రయాణం చేయడం ద్వారా సుఖంగా ఉండడు అని బుద్ధ భగవానుడు చెప్తున్నాడు. సుఖం ఉండాలంటే మనసు శాంతంగా ఉండాలి. మనసు శాంతంగా ఉన్న వ్యక్తి మాత్రమే సుఖంగా ఉంటాడు. అతనికి ధనం ఉన్నా లేకపోయినా, అతనికి కారు ఉన్నా లేకపోయినా, కాలినడక ప్రయాణం చేసినప్పటికీ కూడా, ఎండలో ఉన్నప్పటికీ, వానలో ఉన్నప్పటికీ, గృహం ఉన్నను, చెట్టు కింద ఉన్నను, నేల మీద పడుకున్నను అతను సుఖంగా ఉంటాడు. సుఖం అన్నది దేహానికి సంబంధించింది అయినప్పటికీ కూడా మనసులో శాంతం లేకుండా సుఖం ఉండదు అన్నది ఆయన ఇచ్చిన నిర్వచనం. తర్వాత త్యాగరాజ స్వామి కూడా అదే చెప్పాడు. శాంతం లేకుండా సౌఖ్యం లేదు. సౌఖ్యం అంటే సుఖం. శాంతం లేకుండా సుఖం అన్నది మన జీవితంలో ఉండదు. సుఖం అన్నది దేని మీద ఆధారపడి ఉంది? దేహం యొక్క సుఖము మనసు యొక్క శాంతం మీద ఆధారపడి ఉంది. మళ్ళీ మనసు యొక్క శాంతము ఎలా వస్తుంది? మనసు యొక్క శాంతం ఎలా వస్తుంది? మనసు యొక్క శాంతం ధ్యానం ద్వారా వస్తుంది. కాబట్టి అందరూ ధ్యానం చేయండి, మనసును శాంతంగా ఉంచుకోండి. మనసు శాంతంగా ఉంచుకోవడం ద్వారా సుఖంగా ఉంటాము, ఆరోగ్యంగా కూడా ఉంటాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఓకే మాస్టర్, ఒకసారి మన వెంకటరామరెడ్డి మాస్టర్ గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. అలాగే ఇక్కడ ఈ ప్రాంగణము, అగస్త్య పిరమిడ్ ప్రాంగణము ఇంత వైభవంగా, ఇంత చక్కగా ఈరోజు మన అందరి కలయిక ఇంత ఆనందంగా చేసుకుంటున్నాము అంటే ఇక్కడ కేంద్రము ఉంది. కానీ మేము ఒక పౌర్ణమికి, ఒక అమావాస్యకి వచ్చేవాళ్ళం, ఎప్పుడు ఒక 1.5 బ్యాక్. కానీ ఇక్కడికి ఇద్దరు రామలక్ష్మణులు వచ్చారు. ఎవరు అంటే వాళ్ళు గోపాలరెడ్డి సారు, చెన్నారెడ్డి సారు. వీళ్ళిద్దరూ రథసారథులు మాకి. అంటే ప్రతిదీ కూడా ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు మాకు ఏ అవసరం ఉన్నా వేలకు వేలు, లక్షల రూపంలో కూడా మాకు వీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఒక ప్రోగ్రాం జరిగిందంటే ఫారిన్ నుండి వాళ్ళ కూతుర్లు, ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళ కూతుర్లు, ప్రతి ప్రోగ్రాంకు కూడా ఇక్కడ మనకి వేలతో సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళు ఈ అన్న వాళ్ళు అయితేనేమి ఇద్దరు, మనం ఏ ప్రోగ్రాం అన్నా కూడా, నాకంటే ఏజ్లో పెద్దవాళ్ళు, నాకు నాన్నగారితో సమానము, ఏ ప్రోగ్రాం అన్నా అన్న ఇట్లా పొదామన్నా అంటే ఎందుకు అని ఏ రోజు క్వశ్చన్ వేయలే. ఈ 1.5 ఇయర్లో సరే అమ్మ పొదాం పండి ఇద్దరు వచ్చేవాళ్ళు. వీళ్ళిద్దరు రావడం వల్ల వాళ్ళ వెహికల్లో మేము దగ్గర ఒక 20 మందిని పట్టేవాళ్ళము. ఎక్కడికి మాకు వీళ్ళు ఎన్నుండి ఈ సంవత్సరం లోపు చాలా డెవలప్ కావడానికి మెయిన్ కారణము ఆర్థికంగా వీళ్ళు మా ఎన్నుండి మాకు అక్కడికి పోయినా ₹1 ఖర్చు లేకపోకుండా వెహికల్స్ ఎక్కడ మేము ఇక్కడ వాళ్ళకు ₹1 ఇచ్చింది కూడా లేదు మమ్మల్ని పిలుచుకుపోయినందుకు. చక్కగా వీళ్ళిద్దరూ, చెన్నారెడ్డి అన్న లాస్ట్లో ఉన్నాడు, పిలుస్తామని చెప్పేసి అన్న ఎక్కడో కూర్చున్నాడు. ఈ అన్న మన సొసైటీకి గోపాలరెడ్డి అన్న, అన్న పెద్దన్న, అన్న చిన్నన్న, ఈ అన్న మాటల ద్వారా 2 విన్నా మాస్టర్. మనము అన్న మనకు సొసైటీకి సలహాదారుడు. ఈనాడు ఈ కార్యక్రమానికి వేంచేసిన ధ్యానమిత్రులందరికీ పాదాభివందనములు. అలాగే ఈరోజు సభను అలంకరించిన గురూజీ గారికి, మన ధ్యాన గురువులు అందరికీ నా పాదాభివందనములు. నేను ఒక ఎంప్లాయీగా రిటైర్డ్ అయిన తర్వాతనే ఈ ధ్యానం గురించి రీసెంట్గానే నేను 2 ఇయర్స్ కూడా నాకు అనుభవం లేదు. ఈ ధ్యానం వల్ల దీంట్లో దిగినందుకు నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇట్లా ఏదంటే హెల్త్ పరంగా కానీ దేని పరంగా కానీ ఆ ఉపయోగాలు నేను పొందుతున్నాను. అందువల్ల ఇక్కడ మాది మండలము మైలవరం మండలమే కాబట్టి ఇక్కడ స్థాపించినారు వీళ్ళంతా. అప్పుడు నాకేం తెలియదు, నా పాలు అప్పటికేం లేదు, నా వంతు సహకారము.
ఇప్పుడైనా కూడా ఇక్కడ ఉండి, నేను రిటైర్డ్ అయిపోయినా కాబట్టి మేమిద్దరం వచ్చి ఇక్కడ చూసుకుంటా ఏదైనా హెల్ప్ చేస్తామని చెప్పేసి మన ప్రెసిడెంట్ గారితో చెప్పి, మేము ఎవరు లేకుండా కూడా వచ్చి వాచ్మెన్ ఉంటాడు ఇక్కడ అన్ని ఈ చెట్లు ఎట్లా ఏమి దీనికి నీటి సౌకర్యం ఏదని చూసుకుంటూ వీళ్ళందరికీ సహకరిస్తున్నాము. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏమిటంటే, ధ్యానం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. మీరు ధ్యానంలో పాల్గొని కనీసం 1 గంటన్నా కూడా ప్రతి ఒక్కరూ ధ్యానము చేసుకుంటే బాగుపడతారు, బాగుంటుంది అని చెప్పేసి, నాకు కొంచెం ఆరోగ్యపరంగా గొంతు పనిచేయదు కాబట్టి ఇంతటితో విరమించుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, గోపాలరెడ్డి మాస్టర్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. అలాగే ఇక్కడ అందరము మేము కమిటీ మెంబర్స్ అవి ఇవి చెప్పుకుంటున్నాము, కానీ వీటికి ఈ రూపాలు వెనక పక్క బ్యాక్గ్రౌండ్ అయితేనేమి, ఒక పాంప్లెంట్ అయితేనేమి, వీటికన్నిటికీ మాకు వెన్నుండి వెనకల సలహా ఇచ్చి ఇది ఈ విధంగా రాయాలని చక్కగా వాటిని ఈ విధంగా ఒక బ్యానర్లు అన్నిటిని చక్కగా వాటిని ఒక రూపం తీసుకొచ్చి మాకు ప్రతిదీ గైడ్ చేసినటువంటి మాస్టర్ మన ఆర్యన్ మాస్టర్. ఈయన సీనియర్ పిరమిడ్ మాస్టరు. ఫస్ట్ మన జమ్మలమడుకు పత్రి సారు ఈ మాస్టర్ ద్వారానే జమ్మలమడుకు వచ్చాడు. ఈ మాస్టర్ మన పత్రి సార్ని తీసుకొచ్చి ఈరోజు మన జమ్మలమడుగు అంతా ధ్యానమయంగా తయారయ్యేటట్టు చేశాడు. మాస్టర్ ద్వారా కొన్ని మాటలు మనం విన్నాం. నా పేరు నాదిన్లా శివకార్యన్, నా జమ్మలమడుగు. సభను అలంకరించినటువంటి విష్ణుతీర్థ స్వామి వారికి, విమాలయోగి కళాధర్ రెడ్డి గారికి, రాయచోటి సతీష్ గారికి, వెంకట సుబ్బయ్య గారికి, మరి రామ్మోహన్ రెడ్డి సార్కి, ముఖ్యంగా రాయలసీమ కోఆర్డినేటర్ సార్కు, రాయలసీమలో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఎక్కడ ఏం చేయాలా ఎట్లా కదా మొత్తం సార్ ఓబే సార్ గారే. తర్వాత అందరికీ వచ్చినందుకు మీ అందరికి కూడా నమస్కారాలు. అతి సరళమైన విషయం ధ్యానం. జీవితాన్ని కఠినతరం చేసుకోకుండా, ముళ్ళు పడుకోకుండా అతి సరళంగా ఏ విధంగా జీవించాలా అనే విషయం ధ్యానం తెలియజేస్తుంది. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అది మనకు స్వేచ్ఛను ప్రసాదించుతుందని ప్రభువు చెప్పినాడు. సత్యం అంటే ఏంది, స్వేచ్ఛ ఏంది, మీరు ధ్యానించండి, తెలుసుకోండి. భయపడతాడు సారు. ఏమి సార్, ఏంటి సార్ మీరు సీనియర్ మాస్టర్ సార్, పత్రిసాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీరు పారిపోతే ఎట్లా సార్? వద్దు సార్, మీ సందేశాలు ఉండాలి సార్. అందరూ ధ్యానం 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 అంటున్నారు కదా, ఏందమ్మా ధ్యానం అంటే? నాకే అర్థం కావడంలే. నేను అందరూ శ్వాసమిధ్యాస ధ్యాసమిధ్యాస అంటే నేను వింటానే ఉండా, పత్రిసార్ వింటానే ఉన్నాడు. ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతున్నాం. పత్రిసార్కి ఒక ఆలోచన వచ్చింది, ఒరేయ్ ధ్యానం గురించి ఒక మంచి క్యాసెట్ తయారు చేయరా అన్నాడు. డివిడి ఉంటానులే ఇటు పెట్టేది. చేస్తాను సార్ అన్నా. 2 గంటలు ధ్యానం చేసి ఒక పెన్ డ్రైవ్ తయారు చేసిన, తీసిపోయి పత్రిసార్కి ఇచ్చిన. దాంట్లో పెట్టాడు, డివిడీలో పెట్టి చూస్తున్నాడు. 1 నిమిషం గడిచింది, ఏమి రాలే. 2 నిమిషాలు గడిచింది, ఏమి రాలే. 3 నిమిషాలు గడిచింది, ఏమీ రాలే. ఏమీ రాలేదంటే అంతే గురుదేవా ధ్యానం అంటే అని చెప్పిన. సభలు కొట్టండి. ఏమీ లేకపోవడమే ధ్యానం అంటే. ఊరక ఉండువాడు ఉత్తమ యోగి. ఏమన్నా ఉందా? కళ్ళు మూసేసినాం, చేతులు కట్టేసినాం, కాళ్ళు కట్టేసినాం, నోరు కట్టేసినాం, చెవులు కట్టేసినాం, ఊరి కూర్చోవడమే. ఊరిక ఉండువాడు ఉత్తమ యోగులుగా తయారు కావాలా, దాని పేరే ధ్యానము ధ్యానము ధ్యానం. థ్యాంక్ యూ మాస్టర్. ఆర్యన్ మాస్టర్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఈరోజు ఇక్కడ ఎన్నో కొండలు ఉన్నాయి, ఎంతో గడ్డి ఉంది, ఎన్నో రాళ్ళు ఉన్నాయి. వీటిని అన్నింటినీ ఒక రూపం దాల్చి చక్కగా నాకు సహకరించి, నాకు ఇందాక చెప్పాను, పరిచయం చేశాను, శ్రీనివాసులు బాబాయ్ అని. బాబాయ్ కూడా స్టేజ్ మీదకి వచ్చి ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుచున్నా. రా బాబాయ్, 1 నిమిషం రండి. ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. ఇంకా అన్నం కూడా తినను. కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే అయితే ఆయన మాట్లాడటంట. ఏమన్నా అర్థం ఉందండి? ఆత్మబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు శ్రీనివాసులు. అసలు ధ్యానం అంటేనే ముందు నాకు కోపం వచ్చేది. మా భార్య ఎప్పుడు కళ్ళు మూసుకునేది, పత్రిసారి పాటలు పెట్టుకోండి. పత్రిసారి గొంతు బాగుండేది కాదు, అప్పుడప్పుడు నవ్వుతుండేవాడిని నేను. కానీ పత్రిసారి నాకు స్టేజ్ మీదకి పిలిచి ముద్దు పెట్టుకున్నాడు కూడా ప్రొద్దుట్లో. నేను ఇంటికి వచ్చి ఆలోచించా, ఈయనను ఇంత ఇదిగా అంటే నన్ను ఎక్కడున్నా కూడా పిలిచి ఏదైనా డైరీ ఏదైనా ఉంటే పిలిచి ఇచ్చేవాడు.
కానీ నాకు తర్వాత అర్థమైంది ధ్యానంలో ఇంత ఇదిగా ఉంటుందని. అప్పటి నుంచి మా భార్యను కూడా ఇంకేం అనడంలే. అన్నం చేసినా చేయకపోయినా నాకు అన్నీ వచ్చు. నేను ముందు చెప్పంది ఏంటంటే, నేను మిలిటరీలో ఉన్నా, కార్గిల్ వార్లో ఉన్నా, నేను అవార్డు గ్రహీతను కూడా. కానీ అదే పోలైతే ఇక్కడ ఎవడన్నా ఏదన్నా తప్పు చేస్తే టక్కన అంట, కానీ వాళ్ళకు నచ్చదు. అయినా ఇలా ఇది కొండ ఇట్లా ఉండేది మేడం, అందరూ చూడొచ్చు. నా మిత్రుడు ప్రసాదు, శంకర్ దాసు, నేను పార గడపార పెట్టి ఇక్కడ పనిచేసాం. తర్వాత కొంతమంది సీనియర్ మాస్టర్లు ఎంటర్ అయినా కూడా బేస్మెంట్ వరకు వచ్చినాక మధ్యలో ఆగిపోయింది 2 సంవత్సరాలు. శాకాహారి రాళ్ళలో సార్ని అడిగాను, సార్ మా పిరమిడ్ 2 ఇయర్స్ అయింది, ఫౌండేషన్కి వచ్చినాక ఆగిపోయిందని. అవుతుంది లేరా, మీరు అంతా బాగానే ఉంటుంది అవుతుంది అన్నాను. తర్వాత అర్థమైంది ఇది ఎందుకు చెప్పాడని. కానీ కంప్లీట్ మేమంతా సార్ అనేవాడు కూడా జమ్మలమడుగు టీము మంచి టీము బాగా చేస్తారని. ఇక్కడికి వచ్చినాక కూడా చెప్పాడు, ఇక్కడ నేను ప్రతి సంవత్సరం వస్తాను, ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టమని. కాబట్టి ప్రతి సంవత్సరం మీరందరూ మళ్ళా రావాల్సిందిగా కోరుచున్నాను. ఇంకొక విషయం, నేను దీనికి సంబంధించింది స్టార్టింగ్ కూడా నేను కమిటీలో లేకపోయినా కూడా అకౌంట్ చూస్తున్నాను. మేడం మా ప్రభాతం ఉంది, ఆమె బాబాయ్ నువ్వు చూడు బాగుంటుంది, ఎవరు వాళ్ళకు వీళ్ళకు పని. ఎందుకు చెప్తున్నానంటే ఒకటి గుర్తించుకోండి, ఇది ఈ కొండ ఖర్చుతో కూడింది. ఇప్పుడు ఒక వాచ్మ్యాన్ పెట్టాము, అతనికి 7,000 ఇస్తాము, అతని హాస్పిటల్ మంచి చెడ్డ అన్నీ మేమే చూసుకుంటాం. ప్లస్ ఇక్కడ ఎవరన్నా వస్తే భోజన సరుకులు 6-7, కాబట్టి 15,000 నెలకు ఖర్చు వస్తుంది, మేమే వేసుకుంటాను. దయచేసి మీకు ఎవరన్నా ఏదన్నా హెల్ప్ ఈ ఆశ్రమానికి అభివృద్ధికి ఏమన్నా మీరు ఇయ్యదలుచుకుంటే, అక్కడ గంగిరెడ్డి సారు, మా మిత్రుడు శంకరదాస్ గారు ఉన్నారు, మీరు ఇవ్వదలుచుకునే ఖచ్చితమైతే లేదు. ఇంతకాడికి నేను ఎక్కువ ఏం మాట్లాడను, భోజనాలు అవుతుండాయి, తలా 2 నిమిషాలన్నా, నేను 4 నిమిషాలు మాట్లాడినా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారా, శ్రీనివాసులు అంటే ఎవరమ్మా? శ్రీనివాసులు అంటే ఏడుగొండల స్వామి, స్వయంగా ఏడుగొండల స్వామి ఈయనలో జొరబడి ఈ పని చేయించాడు. మానవ మాత్రులకు ఇది సాధ్యమవుతుందా? జమ్మల మడుగు నుంచి ఒకరోజు వచ్చేదానికే బండ్లు పంచర్లు అవుతాయి. అలాంటిది ఈ సిమెంట్ బస్తాలు మోసుకొని వచ్చి ఈ అడవిలో, ఈ ఫారెస్ట్లో, ఈ కొండల మధ్యన ఎలా కట్టాడు? తపస్సు చేశాడు, తపస్సు. ఇది మానవ జన్మ సార్థకం అంటే. ఈ మహానిర్మాణంలో మీరందరూ భాగస్వాములై మీ జన్మను సార్థకం చేసుకోవాల్సిందిగా కోరుతూ, తప్పకుండా మీరు ఈ పిరమిడ్కు సహాయం చేసి రసీదులు తీసుకోండి, అప్పుడే మీ జన్మ చరితార్థం అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మన శ్రీను బాబాయ్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. తను ఎంత కష్టపడి ఇక్కడ పని చేస్తాడో మమ్మల్ని కూడా అంతే సతాయిచ్చంటాడు. మేము ఆడని ఒకరు వ్యవహారం చేస్తుంటే ఎప్పుడు ఆడోళ్ళకి వ్యవహారమైన ఆడోళ్ళని టార్చర్ పెడుతుంటాడు. సరే మాస్టర్, ఇప్పుడు ఇక్కడ మనకు జాయింట్ సెక్రటరీ అయినటువంటి రాంప్రతాప్ అన్న గారు ఒక 2 మాటలు మాట్లాడతాడు. రా అన్న. నా పేరు రామప్రతాప్. నేను 2003లో మెడిటేషన్లోకి వచ్చాను. నేను మాంసాహారిని శాకాహారిగా మారినాను 2004లో. మన గురువు సుభాష్ పత్రిజీకి, అదేవిధంగా స్వర్ణమాల పత్రిజీకి నా శిరస్సు వంచి పదాభివందనాలు చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ధ్యానం చేస్తే ఆరోగ్యము, ఆనందము, ఆత్మజ్ఞానము అన్నీ వస్తాయి. అవి చేసి ఆనందం పొందుతూ ఈరోజు ఎన్నో పనులు ఉన్నాయి, నన్ను క్షమించండి. నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నా కానీ చాలా పనులున్నాయి చేసుకొని స్టాప్ చేసి వచ్చాను, లేట్గా వచ్చాను. నన్ను క్షమించండి లేట్గా వచ్చినందుకు. కమిటీ సభ్యులకు నా క్షమాపణలు తెలుపుకుంటున్నాను. ధ్యానం అంటే ఎంతో ఇష్టం నాకు. ఎన్ని పనులున్నా, ఎన్ని గొడవలున్నా ఇంటికి వాకిలేసే పరిగెత్తాపోయేవాడిని. అందుకే ఆ ఇష్టంతో నా బండి పంచర్ అయ్యి వేరే విధంగా ఉన్నా, ఎక్సెల్ బండి వేసుకొని వచ్చా. ఆనందం అంటే ఆ విధంగా ఉంటుంది. ఆ ఆనందం కోసమే వచ్చినాను. ధ్యానం చేస్తే ఊరికే మాటలతో కాదు, సాధన చేస్తే అంతా సరిపోతుంది. ధ్యానం చేయడం వల్ల అన్నీ అనుభవించినాం, మీరు కానీ అనుభవించి ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈ పిరమిడ్ ఇంత రానికి కారణం ఈ గురువు గారే. మాకు నీళ్లు లేవు, మేము ఆ నుంచి ట్యాంకీ కాడి నుంచి ఎత్తుకొని వచ్చేవాళ్ళం. ఈ చెట్లకు, ఈ పిరమిడ్ తయారు కానికి అంతా సహాయ సహకారాలు అందించిన ఈ గురువు గారికి శిరస్సు వంచి నా పదాభివందనాలు తెలుపుకుంటున్నాను.
ఈయన లేకోకుంటే మనమంతా ఇక్కడ కలుసుకునే వాళ్ళం కాదు. ఈయన ఈ ట్రస్ట్ సభ్యుడు బాలకొండయ్య గారు అందరూ సహకరించినారు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. మాది శ్రీ ధర్మా పిరమిడ్ ధ్యాన కేంద్రం ధర్మాపురం. మా పిరమిడ్ 5 రోజుల్లోనే సార్ గురువుగారు వస్తున్నారని తెలిసి 5 రోజుల్లోనే చక పనులన్నీ తయారైనాయి. 5 రోజుల్లో ఎట్లా తయారైందో నాకే తెలియదు. ఈయన ఓబయ్య సార్ గారికి తెలుసు, ఆయనే చెప్తాడు. ఓకే మాస్టర్స్. ఒకసారి మన రామ్ ప్రతాప్ అన్న గారికి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాము. మాస్టర్స్ 1:30 వరకు అక్కడ భోజనాలు పెట్టరు కాబట్టి దయచేసి అందరు ఇక్కడ రండి. ఇక్కడ ఉన్న మాస్టర్స్కి అందరికీ సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ సన్మాన కార్యక్రమాన్ని అందరూ ఆస్వాదించాలి. అలాగే ఈరోజు మన సభ్యుల కమిటీ సభ్యులు అయితేనేమి మనకు వచ్చినటువంటి పెద్దలు అందరి ప్రసంగాలు మనం విన్నాము. కానీ బనగాంపల్లె నుండి ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చాడు. సారు పూర్ణిమ మేడం అని ఒక మేడము, విజయవాడ మేడంది. మేడము మన సదానంద గురూజీ గురించి ఒక బుక్ రాసింది. బుక్స్ ఇక్కడికి వచ్చాయి. సారు ఒక 2 మాటలు మాట్లాడతాడు. ప్రతి ఒక్కరూ బుక్ తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము.